మూవీ బాగుందండి. సింధూరం మూవీ. ఇంకా ధర్మ మహేష్ హీరో గారు రవి రోల్లో ఆయన ఆర్న రోల్ మీదే నడుస్తుంది సినిమా. ఇంకొకటి ఫస్ట్ సైలెంట్గా ఉండి తర్వాత వైలెంట్. ఇంకా మీరు హైలైట్ సీన్ అడిగారు కదా, హీరోయిన్ బ్రదర్ చనిపోతారు, అదొక హైలైట్ సీను. లాస్ట్ క్లైమాక్స్లో శివ బాలాజీని హీరో చంపుతాడు కదా, అది హైలైట్ సీన్. దాంట్లో సినిమా మొత్తంలో అదే హైలైట్ సీన్. ఇంకొకటి ఎంఆర్ఓ దాంట్లో తను హీరోయిన్ న్యాచురల్గా ఉందన్నమాట. ఇంకా సాంగ్స్ వచ్చి బ్యాక్గ్రౌండ్ వచ్చి సూపర్గా ఉంది. ఇంకా హీరో చెప్పాలంటే ఫస్ట్ మూవీ లాగా లేదు, సింగిల్ షాట్లో బాగా తీశాడు. అంటే సింగిల్ షాట్ అని ఎన్ని తీసాడని ఏమో చెప్పలేం, కానీ న్యాచురల్గా ఉందన్నమాట. ఫస్ట్ సినిమాని కూడా చెప్పలేం, అంత న్యాచురల్గా చేశాడనమాట. మీకు ఎలా అనిపించింది సినిమా? మీరు కూడా చూసారు కదా. ఫీలింగ్ హ్యాపీ అనే లేదా. ఇంకొకటి దీంట్లో ఓవర్ యాక్షన్ కూడా లేదనమాట, న్యాచురల్గా ఉంది, ఓవర్ యాక్షన్ లేకుండా హీరోది. ఇంకొకటి తను దళాలం గురించి ఉండి ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అడవులలో ఉన్న అన్న వాళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అడవుల్లో ఉన్న అన్న వాళ్ళు కూడా ఎలా ఉంటారు అని చెప్పేసి దీంట్లో ఒక పాయింట్ ఉందన్నమాట. అంటే అలా ఉండి తర్వాత అవసరానికి ఎలా మారిపోతారని చెప్పేసి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. మీ పాయింట్ గమనించారా లేదు? అవునా? తను వాళ్ళ గురించి మేము కష్టపడుతున్నాం చేస్తున్నాము ఊరు వాళ్ళ గురించి అని చెప్తాడు, కానీ తను వచ్చేసరికి చాలా చాలా సూపర్గా ఉందన్నమాట. ఫ్యామిలీ అందరు కనెక్ట్ అవుతారు. ఇలాంటి సినిమా మాత్రం ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయండి, చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. తప్పకుండా ఫ్యామిలీతో మాత్రం చూసి చాలా నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కటి ఉంది. క్లైమాక్స్ మాత్రం అట్లా పడేస్తామన్నా, సూపర్ అన్న. క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది నిజంగా. ఏదేమైనా ఇండస్ట్రీకి ఒక భారీ ఎత్తున మంచి హీరోగా మీరైతే ఖచ్చితంగా విన్ అవుతారు. ఈ సినిమా హిట్ లెక్క ప్రతి సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. సింధూరం చాలా బాగుంది. మూవీలో అంటే ఎమోషన్ చాలా బాగుంది. హీరో చెప్పిన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ హీరో అయితే సైలెంట్గా ఉండి ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇచ్చాడు. లాస్ట్లో మాత్రం హీరో మాత్రం ఎరగతి కుమ్మేశాడు. ఎలా అంటే ఫస్ట్లో డల్గా ఉండి లాస్ట్లో మాత్రము వైలెంట్ చూపించాడు హీరో. చాలా బాగుంది. అండ్ హీరోయిన్ కూడా అంటే చనిపోవడం మాత్రం చాలా బాధాకరంగా అనిపించింది లాస్ట్లో. అందుకే హీరోయిన్ చనిపోవడం బట్టే హీరో అలా యాక్ట్ చేశాడు. చాలా చాలా బాగుంది. సింధూరం సినిమా అయితే ఏదో పాత సింధూరం అనుకోవద్దు, ఇది కొత్త సింధూరం. ప్రజెంట్ ఉన్న మోసాల గురించి, నక్సల్స్లో జరిగే మోసాల గురించి చాలా చాలా బాగా చూపించారు. ఈ సినిమాలో శివబాలాజీ క్యారెక్టర్ ఉంటుంది, ఆయన ఇప్పటిదాకా చేయలేదు, ఇప్పటిదాకా అలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఆ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆయన ఇచ్చే ట్విస్టులు కూడా చాలా చాలా బాగుంటాయి అన్న. ఇంకా పోతే హీరోయిన్ వీళ్ళిద్దరు కొత్త వాళ్ళు అనుకుంటారు, కానీ చాలా యాక్టింగ్ చింపేశారు. ఏడిపించేస్తాడు అన్న, కొన్ని సీన్లలో ఏడిపించేస్తాడు, నవ్విపిస్తాడు. ఫైట్స్ కానీ చాలా చాలా బాగా చేశాడు. హీరోయిన్ యాక్టింగ్ అయితే చింపేసింది. తను చనిపోయే సీన్ అయితే 10 నిమిషాలు థియేటర్లో అంతా సైలెంట్గా ఉంటారు. చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ గారు మంచి పాయింట్తో వచ్చారు రిపబ్లిక్ డే రోజున. సో అందరూ చూడాల్సిన సినిమా. సో చాలా మంచి మెసేజ్ సినిమా. చాలా యాక్షన్ సినిమాలు, లవ్ సినిమాలు చాలా చూసాము. ఇలాంటి సినిమాలు రేరుగా వస్తున్నాయి, చాలా గ్యాప్ తర్వాత వచ్చాయి. సో అందరూ చూడాల్సిన సినిమా. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, సినిమాటోగ్రాఫీ కానీ, సో చాలా అంటే చాలా కొత్తగా ఉంటాయి. డైరెక్టర్ గారు మంచి పాయింట్ తీసుకొని వచ్చారు. చాలా చాలా బాగుంది భయ్యా. సింధూరం లాంటి మూవీస్ చాలా అంటే చాలా చాలా అరుదుగా వస్తాయి. అది మళ్ళీ 26th చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. హీరో యాక్టింగ్ భయ్యా కాలి ఇచ్చి పడేసిండు. అంటే ఎంత న్యాచురల్గా ఎంత సింపుల్ యాక్ట్ చేసిందంటే కావాలి భయ్యా. మనకి ఇలాంటి హీరోలు కావాలి. మన తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి హీరోలు ఉంటే ఖచ్చితంగా మన తెలుగు ఇండస్ట్రీ బాగుపడుతుంది. మెయిన్ ఇందులో ఒక మంచి మెసేజ్ ఉంది భయ్యా. లైక్ దళం గురించి ఒక మంచి మెసేజ్ ఉంది. పవి టీచర్ బ్రిగిదా సగా ఆమె ఎక్స్ప్రెషన్స్ ఏమున్నాయి భయ్యా. ఏ మగాడైనా ఎలాంటివాడైనా ఆమె ప్రేమలో పడిపోవాల్సిందే. అంత బ్యూటిఫుల్గా, అంత న్యాచురల్గా ఎంఆర్ఓ భయ్యా. జనాల కోసం ఏం చేస్తుంది భయ్యా. మెయిన్ అయితే హీరో భయ్యా. హీరో అతని అమ్మాయిని కాఫీ చేసి పెడతాడు చూడు, అమ్మాయి కాఫీ తాగి పడిపోతుంది భయ్యా. మెయిన్ హైలైట్ ఏంటంటే సీన్లో వాళ్ళ లవ్ స్టోరీ 2 సాంగ్స్ ఉంటాయి. ఆనందమో అనే ఒక సాంగ్ ఉంటుంది భయ్యా, మామూలు ఉండదు అసలు. సాంగ్లో బీజిఎం వస్తుంటే ఆ విజువల్స్ థియేటర్లో చూస్తున్న ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. డైరెక్టర్ సార్
మామూలు తీయలేదు సార్. సినిమాలో ఇంత మెసేజ్ ఉందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చాక అర్థమైంది మామూలు మెసేజ్ మూవీ కాదు. మీరైతే సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మిస్ అవ్వద్దు. ఓట్లో వస్తుంటాయి పోతుంటాయి, బట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అస్సలు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు ఈ సినిమాలో శివబాలాజీ, హీరో, హీరోయిన్ అందరూ, అసలు పోలీస్ క్యారెక్టర్స్, ఇక మన నాగమహేష్ సార్ చాలా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ భయ్య, సింపుల్గా చెప్పాలి. మెసేజ్ ఉంది సినిమాలో. ఇదైతే హార్ట్ఫుల్గా చెప్తున్నా, మెసేజ్ ఉంది మూవీలో. లాస్ట్లో మెసేజ్ ఉంటుంది, అస్సలు అవ్వద్దు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ భయ్య. మామూలే కానీ సినిమా అంటే సింధూరం సినిమాని నిజంగా అంటే ఇందులో బంగారం కంటే వజ్రం డైమండ్, అదే డైమండ్ ఈ సింధూరం. ఎందుకంటే నక్సలైట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా, ఇలాంటి నమ్మించి మోహన్ చేసే వాళ్ళు ఆల్రెడీ సొసైటీలో చాలామంది ఉన్నారు, ఒక అమ్మ సైడ్ మొత్తం అటు సైడ్. కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక క్రియేట్ చేశారు డైరెక్టర్ గారు. అంటే ఏదో స్టోరీ, ఏదో కామన్ స్టోరీ అనుకుంటూనే ఇంటర్వల్ అవటం, ఇంటర్వల్ కానించి ఏమవటం, అసలు లాస్ట్ వరకు విలన్ ఎవరనేది కూడా తెలియని సస్పెన్స్లో దించి చాలా బాగుంది. హీరోయిన్స్ చాలా న్యాచురాలిటీ, అంటే ఎక్కడి నుంచి బొంబాయి నుంచి విదేశాల నుంచి తీసుకొస్తున్నారు హీరోయిన్. అలా కాదు, ఇలాంటి అవి చూసారా, అది కూడా ఆస్వాదిస్తున్నారు సినిమా అది. మరి అలాగే ఇప్పుడు ఉన్న ట్రెండ్లో పెద్ద సినిమాలు ఎక్కువ థియేటర్లు ఇచ్చి ఇది చాలా తక్కువ థియేటర్లు అంటే ఎందుకు థియేటర్లు ఇలా చాలా ట్రై చేశారు నిర్మాతలు, కానీ అక్కడే సినిమా రంగం నుంచే ఎక్కువ స్పందన లేదు. సినిమా చాలా బాగుంది. ఇలాంటి సినిమాకి మనం ఎక్కువ ఎంకరేజ్ చేస్తే రేపు భావితరాలకు ఇలాంటి స్టోరీలు చూపించే అవకాశం ఉంది. మంచి సినిమా అండి. లాస్ట్ శివబాలాజీ గారు అంటే హీరో గారు, ఇందులో పోలీస్ క్యారెక్టర్ ఉంది, సూపర్ అప్ కామెడీ చేస్తూనే సీరియస్ పండించారు పోలీస్ క్యారెక్టర్ కూడాను. సాంగ్స్ కూడా చాలా ఎక్సలెంట్. మంచి సినిమా, మంచి ఫీచర్ ఉందండి. సింధూరం సినిమా భయ మొత్తం నక్సలిజ్ కేటగిరీలో సినిమా అయితే ఉంది. ఇట్స్ ఎక్సలెంట్ మూవీ. అంటే మనం కొన్ని సంవత్సరాలు బ్యాక్కి వెళ్తే వాళ్ళ అంటే జీవన విధానం ఎలా ఉంటుంది, అడవిలో వాళ్ళు దేనికోసం పోరాడేవాళ్ళు అనేది ఈ సినిమాలో క్లియర్ కట్గా చూపించాడు. ఈ సినిమాలో రవి రోల్ అని ఒకటి ఉంటుంది అన్న, నాకు ఆయన పేరు తెలియదు. న్యాచురల్ యాక్టింగ్ అన్న, బెస్ట్ పెర్ఫార్మెన్స్. చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా పీక్స్లో కనపడతాయి అన్న. అంటే ఇలాంటి ఆ హీరో నాకు ఏమనిపించింది అంటే, ఈ హీరోకి ఒక మంచి మాస్ సినిమా కానీ పడిందంటే మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడు అన్న హీరో అయితే మాత్రం. అలా అనిపించింది నాకైతే. సూపర్ అయితే. ఇంకా మెయిన్గా మాట్లాడుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలుకి ఇంకా మనకి గూస్ బంప్స్ వస్తాయి. అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్గా ఉంది. ఇంకా మెయిన్గా చెప్పాలంటే వన్ మ్యాన్ షో హీరో అంతే. తర్వాత శివబాలాజీ గారు అయితే ఇంకా అక్కడక్కడ వస్తారు, నెక్సలిజం గ్రూప్లో కనపడుతూ ఉంటారు. ఆయన తెలిసిందేగా ఈజ్ ఎ ప్రూవ్డ్ యాక్టర్. సినిమా అయితే ఓవరాల్గా ఎక్సలెంట్గా ఉంది. ఆయన పేరేందో నాకు తెలియదు, హీరో పేరు అయితే మాత్రం, కానీ అందరు తెలుసుకుంటారు భయ్య. ఒకటే మాట. ఎలా ఉందండి సింధూరం సినిమా? సింధూరం మూవీ ఎక్సలెంట్ ఉందండి, చాలా బాగుంది. హీరో యాక్టింగ్ ఆల్సో చాలా బాగుంది. అండ్ ఇంకొకటి హీరోని కూడా బాగుంది. చిన్న డైలాగ్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. ఆ క్లారిటీ అనేది చాలా క్లారిటీగా ఉంది. చిన్న డైలాగ్స్ అయిన సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అండ్ ఎక్సలెంట్ ఉంది. బ్రదర్ ఎమోషనల్స్ అండ్ చాలా బాగుంది. అండ్ అంటే ఫ్యామిలీ ఐటమ్ సాంగ్స్ ఏం లేకుండా ఫ్యామిలీ కూడా విత్ షోకి వచ్చి చూడొచ్చు. చాలా బాగుంది. ఇది ఫస్ట్ మూవీ అయినా చాలా ఎక్సలెంట్గా తీశారు. అండ్ హీరో యాక్టింగ్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఇంకా తను ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా చాలా బాగా తీయాలి, తనకి ఇంకా ఆపర్చునిటీస్ చాలా రావాలి అనేసి మేము మనసారా కోరుకుంటున్నాం. చాలా బాగుంది సార్. చాలా ఎక్సలెంట్ ఉంది. హైలైట్స్ ఇన్ కాఫీ అయితే బాగా పెట్టడం అని హీరోని చెప్తుంది కదా. అసలు మేము టేస్ట్ బట్ చేయలేదు, కానీ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. సింధూరం మూవీ చాలా బాగుంది. చాలా బాగుంది మూవీ. హీరో చాలా న్యాచురల్గా ఉన్నారు. మూవీ అయితే బాగుంది. కాఫీ సీన్ నచ్చింది. కాఫీ పెట్టించారు. హైలైట్ సీన్స్ అంటే అన్నీ బాగున్నాయి. ఏదైనా చిన్న ఇది కూడా బాగుంది. హీరో గారి యాక్టింగ్ సూపర్గా ఉంది. న్యాచురల్గా ఉన్నారు, బాగున్నారు. ఆయన యాక్టింగ్ అంతా బాగుంది. ఫ్యామిలీ చూడొచ్చు, అందరూ చూడొచ్చు. మూవీ సాంగ్స్ కూడా బాగున్నాయి. ఐటమ్ సాంగ్స్ అంటూ ఏమి లేవు, అన్నీ బాగున్నాయి. వస్తుంది ఒకలా ఉంది, పర్లేదు. నాకైతే నచ్చింది. సింధూరం మూవీ సీరియస్గా చెప్తున్నా. ఈ మూవీ చూసినాక మాత్రం ఒక 30 years అయితే బ్యాక్ వెళ్ళిపోతారు. సో 30 years ఆ బ్యాక్డ్రాప్లో మనకి స్టోరీస్ కానీ, అక్కడ విలేజెస్ కానీ, అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో, సో మొత్తం కూడా అంటే
ఇప్పుడు రీసెంట్గా లవ్ స్టోరీస్ వస్తుంటాయి, కమర్షియల్ స్టోరీస్ వస్తుంటాయి, చాలా వస్తుంటాయి. కానీ ఇలాంటి కంటెంట్ ఉన్న స్టోరీస్ అయితే కొన్ని అప్పుడప్పుడే వస్తాయి. సో నాకైతే మాత్రం ఒక 2 weeks నుంచి మూవీస్ లేవనుకున్నా, కానీ ఈ మూవీ చూసినాకైతే నాకు చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. ఎస్పెషల్గా చెప్పాలి అంటే హీరో హీరోయిన్ గురించి చెప్పాలి. ధర్మ మహేష్ అంట. సో నాకైతే తెలియదు, కానీ హీరో యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే మూవీ అనమాట. ఏదో వల్గారిటీ లేకుండా, ఐటమ్ సాంగ్స్ లేకుండా, సింపుల్గా నీట్గా చాలా బాగుందండి. ఖచ్చితంగా వచ్చేది చూడండి వాచ్. భయ్యా ఎలా ఉంది సింధూరం? బాగా ఉంది భయ్య. నేను ఇన్ని రోజులు చాలా రోజులు చాలా సినిమాలు చూశాను, కానీ ఈ సినిమా చూస్తే కళ్ళంగా నీళ్ళు వెళ్తున్నాయి. చాలా బ్రహ్మాండంగా ఉంది. ధోని అప్పట్లో కొట్టాడు 6 అదిరిపోయింది క్లైమాక్స్. ఫ్రెండ్స్తో చూడటం చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రెస్పాన్స్ వచ్చిద్దని. నాకు తెలిసి నేను వాళ్ళేం తిన్నాము, నా కడుపు నిండిపోయింది. సింధూర్ మూవీ అయితే చాలా బాగుంది భయ్యా. అంటే ఇప్పుడు వచ్చే కంటెంట్ కాకుండా చాలా డిఫరెంట్గా ఉంది కంటెంట్ అంతా కూడా. సో హీరో యాక్టింగ్ అయితే అల్టిమేట్గా ఉంది. ఎక్స్పెషల్ హీరో కోసం మాట్లాడాలన్నమాట. చాలా న్యాచురల్గా యాక్టింగ్ చేశాడు హీరో. అండ్ హీరోయిన్ కూడా చాలా క్యూట్గా, ఎక్స్ప్రెషన్స్ ఏంటి ఎవ్రీథింగ్ సూపర్ హీరోయిన్. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మీకు హైలైట్ హీరో యాక్టింగ్ చాలా బాగుంది. హీరో యాక్టింగ్ బాగా నచ్చింది నాకు. హీరో యాక్టింగ్ తోపు 1 man షో చేశాడు అలా. అంటే ఫస్ట్ మూవీలో కాకుండా చాలా మూవీస్, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న చాలా మూవీస్ చేసిన వాళ్ళు బాగా చేశాడు అన్నమాట. దట్ ఈస్ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ కామెడీ ఉంది, తర్వాత ఎమోషనల్ ఉంది, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరూ చూడొచ్చు. బాగుంది బ్రో. అంటే ఇలాంటి కంటెంట్ చాలా రోజులు అయింది. ప్రీవియస్ మూవీ చాలా వచ్చినాయి, కానీ ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ జోనర్ అన్నమాట. సో అది బాగా నచ్చింది నాకు. సో గుడ్ మూవీ. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఉండి మీకు 100% బెస్ట్. ఏ సినిమా చూసారు? సింధూరం సినిమా చూసిన అన్న. ఎలా అనిపించింది? సూపర్ ఉందన్న. మాటల్లో అయితే ఏం చెప్పలేము, చూస్తేనైతే మీకే అర్థమైపోతుంది. మొత్తం హీరో యాక్టింగ్ వేరే ఉందన్న. ఏదున్నా హీరో ఎక్స్ప్రెషన్స్ కానీ ఏదున్నా కూడా సూపర్ అన్న. అది ఇచ్చి పడేసింది ఏందన్న, వేరే అసలు దానికి వడ్డే లేదు అసలు చెప్పడానికైతే. కాఫీ సీన్ నాకన్నా హీరోయిన్ కోసము ఉరుకుతాడు చూడన్న, రన్నింగ్ కానీ అది ఫారెస్ట్లో ఉరుకుతాడు, అదైతే వేరే ఉందన్న. ఆ సీన్ మస్తు అనిపించింది. ఇంకా కాఫీ అయితే ఇంకా అది నాకు చెప్పలేం. క్లైమాక్స్ అయితే ఇచ్చి పడేసిండు. ఇక క్లైమాక్స్ అయితే వేరే ఉందన్న. దూరం సినిమా చూసినామన్న. హీరో సినిమా మాత్రం హైలైట్. సినిమా చెప్పలేమన్నా. హీరో రియల్ మీద అని క్యారెక్టర్ అయితే రవి అన్న. రవి నేను మాత్రం ఖాళీ దద్దరిల్లిపోతుంది మొత్తం ఏడా చూసిన. రవి సినిమాలో క్యారెక్టర్ రవి. ఆ రవి అనేది మొత్తం వైరల్ అయిపోతుంది నేను మొత్తం ఇక హైలైట్. ఆ హీరో రవి హీరోయిన్ వెనకాల పరిగెడడం, అమ్మాయి కోసం పరిగెడడం, ఆ సీన్ మాత్రం హైలైట్. 1 man షో. ఇక ఆమె కోసం ప్రాణాలు కూడా రెడీ ఉంటాడు. హైట్ అయిపోతుంది అన్న. ఎలా అనిపించింది? సూపర్ ఉందన్న సినిమా. సాంగ్స్ అన్ని జబర్దస్త్. ఖతర్నాక్ ఉంది, మొత్తం ఎమోషనల్ ఉంది. సినిమా బాగుందన్న. ఏం నచ్చింది సినిమాలో బాగా మీకు? ధర్మ మహేష్ గారి యాక్టింగ్ జబర్దస్త్ ఉందన్న. ఆయన యాక్టింగ్ బాగా నచ్చింది అన్న. సాంగ్స్ అయినా అన్ని బాగున్నాయి. మీకు బాగా నచ్చిన సీన్స్ అంటే ఏమున్నాయి సినిమా? బాగా నచ్చిన సీన్ అంటే కాఫీ లవ్ స్టోరీ బాగుందన్న. మంచి సీన్. క్లైమాక్స్ సాంగ్స్ జబర్దస్త్ ఉందన్న. క్లైమాక్స్ అయితే బాగుంది, మస్తుంది. మరి మీ కళ్ళెంట్ అలా ఉన్నాయి, ఏడ్చారా లోపల? ఆ పాట ఎమోషనల్ సాంగ్ వచ్చింది, ఏడ్చాను మొత్తం. ఓకే, బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. అవునా. బాబా వెళ్ళండి వెళ్ళండి. Sir, our producer, and I'm really thankful and glad and feeling so glad. సో అందరికీ సో అంతే. బికాజ్ ఏదైనా తప్ప మాట్లాడితే క్షమించండి, నేను ఇప్పుడే నేర్చుకుంటూనే ఉన్నాను తెలుగు. సో ఓకే, ఏదో ఒకటి